జై సాయి మాస్టర్. శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు 3 సంసారము. స కొనసా సంసారం అని దేనినంటారు? మనము భార్య, సంతానము, ఆత్మీయులు, స్వజనము అందరూ కలిస్తే సంసారం అని అందరికీ తెలుసు. కొంత ధనం సంపాదించి వీళ్ళందరినీ పోషించడం సంసారం యొక్క ముఖ్యమైన పని. చిన్నవారు, పెద్దవారు అందరూ జీవితాంతం ఇందులోనే మునిగిపోతున్నారు. మాయలో మునిగిపోయి ఎవరు తండ్రి, ఎవరు తల్లి, ఎవరు సోదరుడు, ఎవరు ఆత్మీయులు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్లారు, ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వచ్చారు, ఎందుకు శరీరాన్ని ధరించారు, ఎవరు ఇక్కడికి తెచ్చారు, ఎవరు నన్ను ఏ పనిని పూర్తి చేయడానికి ఇక్కడికి పంపారు, వీటన్నింటిని గురించి ఆలోచింపక ఆత్మ విస్మృతి పొందుతున్నారు. ఒకసారి ధనవంతుడు, ఒకసారి అభిమానవంతుడు, ఒకసారి రోగము, ఒకసారి నింద, ఒకసారి ధనము, ఒకసారి చింతలతో మనస్తాపం చెందుతున్నారు. ఒకసారి శూద్రుడు, ఒకసారి వైశ్యుడు, ఒకసారి క్షత్రియుడు, ఒకసారి బ్రాహ్మణుడు అనే కులాల్లో పుడుతున్నారు. ఒకసారి భోగి, ఒకసారి త్యాగి, ఒకసారి యోగి అయి అన్ని అవస్థలకు గురి అవుతున్నారు. ఒకసారి కోపంతో ఉన్మత్తులై ఇతరులను పీడించడంలో ఉత్తేజితులవుతున్నారు. ఒకసారి లోభానికి వసులై పరద్రవ్యాపహరణలో సంసిద్ధులవుతున్నారు. ఒకసారి మోహాంధకారంలో పడి ఒకరిని తనవాడని, మరొకరిని పరాయివాడని అనుకుంటున్నారు. ఒకసారి విషయోన్మత్తులై జగత్తును గడ్డిపోచలాగా తుచ్చమైనదని భావిస్తారు. మానవుడా, నీవు అహంకరించటానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారని ఒకసారి ఆలోచించు. ఎవరి సమక్షంలో భూమి ఒక ధూళికణము, సూర్యమండలము ఒక చిన్న గోళము, మహాసముద్రము గోష్పాద తుల్యము, అక్కడ నీ చిన్ని శరీరము, చిన్ని ప్రాణముల యొక్క లెక్కేమిటి? అక్కడ నీవు ధూళికణం యొక్క ఒక పరమాణువుతో సమానం. అందులో ఒక అంశం మాత్రమే. అలాంటి నీకు అహంకారం ఎందుకు? సత్వ రజస్ తమో గుణాలనే 3 స్థూల ఆవరణలతో నీవు నీ కళ్ళను కప్పుకున్నావు. సూక్ష్మ రూపమును వదిలిపెట్టి స్థూల శరీరమును ధరించావు. ఇప్పటికీ నీవు నీ అసలు స్వరూపమును తెలుసుకోలేకపోతున్నావు. అయినా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా ఆత్మతత్వాన్ని నిర్ణయించుకుని నీవు ఎవరివో, ఎందుకు ఇక్కడికి వచ్చావో తెలుసుకో. మనుషులందరినీ మనది అన్న శబ్దము ముగ్ధులను చేసిపెట్టింది. మన అబ్బాయి ఎంత కురూపి అయినప్పటికీ మళ్ళీ చూసినప్పుడు కళ్ళకు కలిగే తృప్తి ఇతరుని కుమారుడు అతి రూపవంతుడైన అతనిని చూసినప్పుడు మన మనసుకు అంత ఆనందం కలుగదు. నీవు చేయవలసిన పని చాలా చిన్నదైనప్పటికీ అది అధిక శ్రమ సాధ్యమని, కష్టతరమైనదని అనిపిస్తుంది. కానీ అంతకన్నా 100 రెట్లు కష్టమైన పని కూడా మనది అని తలపోసినప్పుడు, తోడున్నప్పుడు కష్టం అనిపించదు. ఒకవేళ నీ దగ్గర ఎవరిదైనా ధనం ఉండి అది వృధాగా ఖర్చు అయిపోతున్నప్పటికీ నీకు కొంచెం కూడా కష్టం అనిపించదు. కానీ అదే ద్రవ్యం మనది అన్నప్పుడు ప్రయత్నం, మమతలకు హద్దు ఉండదు. ఈ రోజు ఎవరిని నీలాగా అని నిందిస్తున్నావో రేపు అదే మనది అయిపోతే ప్రశంసా పరంపరలు వెడలుతాయి. మాయ అనే రాక్షసి చేసిన మనది అనే కుహనా శబ్దజాలంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్ని ప్రాణులు మోహితులవుతున్నాయి. మనము అనుకుంటామో అది మనది కాకపోయినా, మనం ఏ వస్తువుని మనది అని భావించి దానికోసం ప్రయత్నిస్తామో అది విధివశాత్తు ఎవరికి చెందుతుందో దానిని ఎవరూ చెప్పలేరు. మన బుద్ధియే మన సర్వనాశనం చేస్తుంది. అయితే వాస్తవంగా మన వాళ్ళు ఎవరూ లేరా? వాస్తవానికి మన వారు ఎవరూ కారా? ఇప్పుడు ఆలోచించు. మన వాళ్ళని చెప్పుకునేవారు ఎవరున్నారో వారిని మనం ఇష్టపడకపోతే వారు మన వాళ్ళు కాకుండా పోతారు. అన్నీ ఆ భగవంతునివే అని శాస్త్రం చెబుతున్నది. కానీ మనం అన్నీ మనవే అని చెప్తాము. సామాన్యమైన ఈ ధనము, పుత్రులు, సుఖ సంపత్తులను మనవి అని చెప్పుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది. కానీ ఒక్కసారి సరళమైన చిత్తముతో, భక్తి భావంతో మనం కూడా ఉన్న ఈ అనంత బ్రహ్మాండమును మాది అనగలిగితే ఎంత అపూర్వమైన ఆనందం కలుగుతుందో ఆలోచించు. మానవ, నీవు బుద్ధిశాలివి.
కావటానికి ఎన్నో పుస్తకాలు చదువుతావు. సాహిత్యము, ఇతిహాసము, భూగోళము, జ్యామితి, గణితము మొదలైన వివిధ శాస్త్రాలను చదువుతావు. కానీ ఏ పుస్తకాన్ని చదివితే నీకు అసలైన పండితునివి అవుతావో దానిని చదవవు. చదవాలని నీకు కోరిక కూడా ఉండదు. నీవు ఇతరులకు భాషను, ఇతరుల ఇతిహాసాన్ని, జీవనాన్ని జ్ఞాపకం చేస్తావు. కానీ మనది ఏమిటి? అందులో లేనిది ఏమిటి? అనే విషయాన్ని నీవు చూడలేదు. అంతేకాదు చూడకూడదని పట్టుబట్టావు. మనిషి కూడా ఒక గ్రంథ విశేషమే. మనసు మనం చదవగలిగితే జీవితంలోని అన్ని విషయాలను తెలుసుకోగలుగుతాం. మన శరీరము, ఆస్తి, మాంసము, చర్మము, మేధస్సు, మజ్జ, స్నాయువు, సిరలు, రసములు, రజస్సు మొదలైన వాటి సహ స సమాహారమని దాని పరిమాణమును, గతి విధానములను చక్కగా తెలుసుకోగలిగితే భగవంతుడు నిన్ను ఎంత అద్భుతంగా నీ శరీరాన్ని నిర్మించాడో ఒకసారి ఆలోచించి చూడు. నీ శరీరంలోని క్రియలు ఎంత లయబద్ధంగా స్పందిస్తున్నాయో చూడు. పంచతత్వాలలో పంచతన్మాత్రలు ఎట్లా నాట్యం చేస్తున్నాయో, ఇంద్రియాలు నియమబద్ధంగా ఎట్లా క్రీడిస్తున్నాయో యోచించు. వీటిలో ఏ ఒక్కదాని పని తలక్రిందులైపోయినా శరీరంలో మహాప్రళయం సంభవిస్తుంది. గురుకృప వలన మన జీవన గ్రంథాన్ని చక్కగా ఉంచి దాన్ని అధ్యయనం చేయగలిగితే నీకు ఇతరులకు కూడా ఎంతో ఉపకారం జరుగుతుంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పుస్తక రూపంలో ఉన్నాడు. గర్భవాసము, దానిపై అట్టి కర్మఫలము, దాని విషయ సూచిక దిశ, దీక్షాగ్రహణము, దాని విజ్ఞానము, శైశవము, కౌమారము, యవ్వనము, వార్ధక్యములు, అందులోని ఒక్కొక్క అధ్యాయము, జీవితంలోని మంచి చెడు పనులు, దానిలోని పాఠ్యాంశాలు. దరిద్రులు, సాధారణ వస్త్రధారులు అయిన వారు మామూలు అట్ట వేసిన పుస్తకం లాంటి వారు. ధనవంతులు, జమీందారులు, రాజులు, మహారాజులు సువర్ణాక్షరాలతో రాసి పట్టుబట్టతో అట్టవేసిన ఒక్కొక్క బృహత్ గ్రంథములు. అల్పాయుష్కులై విశేష కార్యములు ఏమీ చేయకనే చనిపోయిన వారు చిన్న చిన్న పుస్తకాలు లాంటి వారు. దీర్ఘాయుష్కులై మహత్కార్యములు చేసిన వారు బృహత్ గ్రంథములు వంటివారు. అలాంటి వారు ప్రపంచంలో అందరి కోసం ఏర్పడిన ఆదర్శ పాఠ్య పుస్తకాల వంటి వారు. ఇతరులను మంచి మార్గంలో నడవమని ఆదేశాలిస్తూ స్వయంగా ఏమీ చెయ్యని వారు వ్యాకరణం లాంటి వారు. రాజులు, మహారాజులు వంటి పెద్దవారి చరిత్రలు వినిపించి సభలను, సమాజాన్ని ఇరుకులో పడవేసే ఇతిహాసం లాంటివారు. జగత్తు యొక్క లౌకిక లాభాన్ని, నష్టాన్ని విచారిస్తూ రోజులు గడిపేవారు గణిత శాస్త్రం లాంటివారు. జడ జగత్తును గురించి ఆలోచించడమే శ్రేష్టమని తలచేవారు భూగోళం లాంటివాడు. రంగము, రసము, ఆమోదము, ప్రమోదము, విలాస జీవనములే జీవసారమని భావించేవారు నాటకం లాంటి వారు. పరోపకారం, సత్య, దయ, నిష్ఠ, వేదాధ్యయనము, ధర్మచర్చ వంటివి చేస్తూ కాలయాపన చేసేవారు ధర్మశాస్త్రం లాంటివారు. విషయ వ్యాపారాల నుంచి దూరంగా ఉండి స్వతంత్రులై భక్తి తత్పరతతో భగవదారాధనయే ప్రధాన జీవన కార్యంగా భావించేవారు యోగ శాస్త్రం లాంటివారు. ఈ విధంగా ఒక్కొక్క మనిషి యొక్క ఒక్కొక్క గ్రంథం లాంటివారు. నీ జీవన గ్రంథం చాలా చక్కగా చదవదగినట్లు, వ్రాయబడేటట్లు, అందరికీ నీవు పఠనీయుడవయ్యేటట్లు, నీ మరణానంతరం కూడా నీ జీవిత చరిత్ర తిరిగి ముద్రింపబడేటట్లు నీ జీవిత చరిత్రను కూడా రచించుకో. అన్ని పుస్తకాలలోనూ చివర సమాప్తము అంటే మృత్యువు లిఖితమై ఉంటుంది. దాన్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. మనుష్య మాత్రులైన వారు మనం ఇది వరకు ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, వచ్చి ఏం చేశాము, ఇక్కడికి మనను ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఎట్లా తెచ్చారు, ఎందుకోసం తెచ్చారు అనే వాటిని గురించి ఆలోచించాలి. ఇక్కడికి వచ్చి ఎంత చేశాము, ఎంత విన్నాము, ఎంత మాట్లాడాము, ఎంత ఆలోచించాము, చూసి విని ఆలోచించిన ఏమీ నిర్ణయానికి రాలేకపోయాము. ఇక్కడ తల్లి, తండ్రి లభించారు, భార్య, పుత్రులు లభించారు, బంధువులు, బాంధవులు లభించారు, ధనము, జనము లభించారు, సుఖము, సంపత్తి లభించాయి.
ఇక్కడ అన్నీ లభించినా ఏ రకమైన సంతృప్తి లభించలేదు. అనేక భాషలు నేర్చుకున్నావు, అనేక దేశాలు తిరిగావు, అనేక వస్తువులు చూసావు. ఎందరో మనుషులతోనో కలిసి ఎందరో మనుషులతోనో కలిసి నివసించావు. కానీ అసలైన సుఖం ఎలాంటిదీ లభించలేదు. మనసు బద్దులకు పరస్పర ప్రేమ మనసు బద్ధులకు పరస్పర ప్రేమ కలగలేదు. రెంటికి ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉన్నది. వాటి మధ్య ప్రవృత్తి, నివృత్తులు వివాదం నడుస్తూనే ఉన్నది. సంసార సాగరంలో ప్రళయము, తుఫాను రాత్రింబవళ్ళు రేగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా సంప్రదాయం పేరిట మతభేదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఎన్ అందరూ తమ తమ మతాలను నడిపించటంలో నిమగ్నులై ఉన్నారు. కొందరు చెప్తున్నారు, కొందరు వింటున్నారు. కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, కొందరు శాసిస్తున్నారు. కొందరు పాలిస్తున్నారు. కొందరు సింహాసనం మీద, కొందరు భూమి మీద కూర్చున్నారు. కొందరు ఏడుస్తూ ఉంటే కొందరు నవ్వుతున్నారు. కొందరు అవాక్కులై కూర్చున్నారు. ఈ సంసారంలో వారంతా తిరుగుతూనే ఉన్నారు. మరికొందరు చీదరించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం చింతయే పెరుగుతున్నది. కానీ సుఖము ఏ విధంగానూ లభించటం లేదు. కొందరు అసలైన వస్తువు దొరకక రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయి. భగవత్ చింతన అనే గంభీర సాగరంలో నిమగ్నులై ఎవరు ఉన్నారో వారే సుఖంతో ఉన్నారు. వారికి ఏ ఇతర విషయాన్ని గురించిన చింత లేదు. గురువు ఎవరిని తెలుసుకోమని ఉపదేశమిచ్చారో ఆయన లోపల, బయట, ముందు, వెనుక ఉన్నప్పటికీ ఆయనను ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. కానీ ఆయన అందరినీ ధరించి ఉన్నాడు. మనం ఎవరము అనేది తెలియలేదు. మన వారు ఎవరు అనేది అర్థం కాలేదు. మనము, నీవు, వాడు అన్న శబ్దాలతో ఎవరిని నిర్దేశిస్తున్నావో దాని తత్వాన్ని కూడా తెలుసుకోలేకపోయావు. ఈ సంసారము, ఈ సర్వస్వము, ఈ మనము మొదలైన అన్నిటినీ ఆయనకు సమర్పించక మనమే కర్తలమై కూర్చున్నాము. ఎవరి పేరు తలిస్తే ఆనందం లభిస్తుందో, ఎవరిని గురించి చింతన చేస్తే భయమనే భావన దూరంగా తొలగిపోతుందో, ఎవరి స్మరణ చేస్తే విపత్తులు, సంపత్తులు సమానమవుతాయో, ఎవరి చరణాలను ఆశ్రయిస్తే జన్మ మృత్యువులు జీవులను స్పృశించలేవో అలాంటి వానిని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. అట్లాంటప్పుడు మానవుడు ఈ జన్మను పొంది చేసిందేమిటి? మనము సంసార సుఖంలో జీవితమంతా ఆసక్తులమై ప్రవర్తించాం. ఎందుకంటే సంసారం తప్ప మనం ఏ ఇతర సుఖ సామాగ్రిని చూడనే లేదు. ఈ సుఖమయమైన సంసారాన్ని వదిలి వెళ్ళాలన్న దారుణమైన మాట జ్ఞప్తికి వస్తే మనము చింతామగ్నులమైపోతాము. మనము సంసారానికి దాసులమై దాని పట్ల అనురక్తులమై మనము పరమ సుఖవంతులమని భావిస్తాము. మనము మన ప్రాణం కన్నా ఆ సంసారమే గొప్పదని భావించి ప్రేమిస్తాం. ఈ ఇల్లు, తోట, చెరువు వంటి విషయ సంపదకు మనమే అధికారులమని అనుకున్నప్పుడు మన హృదయంలో ఆత్మగౌరవమునకు హద్దులుండవు. రూపవతి, యవ్వనవతి అయిన మన భార్య, మన పుత్రులు, మన సేవకులు అంతా వినయ విధేయతలతో మన వైపే చూస్తున్నారని చూసినప్పుడు, చక్కగా అమర్చిన వాహనాలు మన కోసం సిద్ధంగా ఉన్నాయని అన్నప్పుడు మన ఆనందానికి అవధులు ఉండవు. మన కీర్తి గానం చేయబడి రాజసభలో సన్మానింపబడి వేలాది మంది ముఖములలో మన ప్రశంస వినిపిస్తూ ఉంటే ఇప్పుడు మనం ఆనందంలో మునిగిపోతాం. ఈ సంసారం అనే మోహనిద్రలో ఈ విధంగా మునిగి ఉంటాం. మనిషికి వయస్సు పెరిగి ఆత్మజ్ఞానం లభించి మోహనిద్రాభంగం అయిన తర్వాత విషయ సుఖములనే పూల పాన్పు బాగా అనిపించదు. సుఖమయమైన సంసారము విషమయంగా బోధపడుతుంది. భోగ విలాసములు వికట రూపంలో మనకు తోస్తూ ఉంటాయి. చిరకాల ఆనంద భూమి ఆనందరహితంగా కనిపిస్తుంది. నివసించే మేడ కారాగారంలా అనిపిస్తుంది. భార్య, పుత్రులు, విషయ సంపద అన్నీ ఒకటై ఎలాంటి సంకెళ్లను వేశాయో అనిపిస్తుంది. అప్పుడు మనకు, ఓ సంసారమా, ఇక నీ ఒళ్ళో మేము నిద్రించము. ఎక్కడ సంధ్య లేదో, ఎక్కడ రాత్రి లేదో, ఎక్కడ నిద్ర లేదో, ఎక్కడ శోకము లేదో, ఎక్కడ దుఃఖము లేదో అలాంటి
లాంటి దేశానికి వెళ్ళి అక్కడి వారితో కలిసి ఉంటాం. ఎవరి దగ్గర మధుర స్వరము, హద్దులు లేని దయ, తలతూచలేని స్నేహం ఉన్నాయో వారిని శరణు పొందుతాము. అప్పుడు జీవితంలో మనం ఏ ఏ అన్యాయాలు చేశామో అన్నీ జ్ఞాపకం వచ్చి మనను ఆక్షేపిస్తున్నట్లు అనిపించి, దయామయుడవైన ఓ శ్రీహరి, నీవు భక్తుల పట్ల దయతలచి వారికి సహాయపడతావని మేము వింటున్నాము. నీవు సాధువులకు సర్వస్వమైన ధనానివి. మీ మహిమ అపారము. ఓ దీనబంధు, నిన్ను ఆశ్రయించిన వారినే నీవు దయ తలుస్తున్నావు. హే అనాథనాథ, నీవు దయతలచి దర్శనం ఇవ్వకపోతే నిన్ను ఎవరూ చూడలేరు. మేం మహాపాపులము. అభయప్రదమైన నీ చరణములలో మాకు స్థానం ఇయ్యి. ఏ మార్గంలో వెళ్తే నీ దర్శనం లభిస్తుందో మాకు చెప్పు. నిన్ను ఏమని పిలవాలో మాకు తెలుపు. నీ ఆద్యంతములను తెలుసుకోవడం మాకు అసాధ్యం. దయతలచి మా ఆశలను పూరించు అని అని మన మనస్సే మనకు చెబుతుంది. నిన్ను నీవు తెలుసుకుని గుర్తించనంత వరకు నీవు ఎవరి కోసం ధర్మ సాధన చేశావు? ఎవరిని బంధించటానికి గాని, విమోచన చేయడానికి గాని యాచిస్తావు? ముందు నీకు దుఃఖము గాని, బంధనము గాని ఉన్నాయో లేవో తత్వ నిరూపణ చేసి చూడు. నీవు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో మెలకువ తెచ్చుకుని చూడు. అన్ని చోట్ల నీ సత్తా వ్యాపించి ఉన్నది. మంచి యోగంతో జగత్తంతా ఆత్మమయంగా చూస్తే నీవు ఎవరో, ఎక్కడి నుండి వచ్చావో ప్రత్యక్షంగా చూడగలవు. అప్పుడు ఎవరికి సంశయము, భేదాభిప్రాయములు ఉండవు. అందరూ గురుదేవుని చరణముల వద్ద మనసు ప్రాణములను సమర్పించి, ఓ గురుదేవా, అజ్ఞానులైన శిష్యుల పట్ల మీరు దయను వర్షించండి. మీరే నా గతి, మీరే నాకు ముక్తి. మీరు ఆత్మ మంత్రంతో ఎవరిని దర్శించమని చూపారో ఆయనలోని పూర్ణశక్తిలోని శక్తిని కలపగల సామర్థ్యాన్ని ఇవ్వమని ఆశీర్వదించండి. నేను అట్లా చేయలేకపోతే మానవ జీవితాన్ని పొంది అభయప్రదములైన మీ చరణాలను శరణు పొంది నేను ఏమి సాధించాను అని ముక్త కంఠంతో చెప్పండి. ప్రపంచంలో అంతా అర్ధచింతలోనే నిమగ్నులై ఉన్నారు. ప్రపంచంలోని అన్ని అనర్థములకు, అన్ని అనిష్టములకు, అన్ని దుర్ఘటనలకు అన్నిటికీ మూల కారణము ధనమే. ధనహీనుడు ఎంత అనిష్టుడు అవుతాడో ధనవంతుడు కూడా అంత అనిష్టుడే అవుతాడు. ధనము ఉండటం వలన జగత్తు ఎంత పతనం అవుతుందో మనం లేకపోవడం వలన కూడా అంతే పతనం అవుతుంది. ధనమే చింతకు సోదరుడు. నీవు ధనవంతునివైతే నీ చింతలకు హద్దే లేదు. ఒకవేళ మనం నిర్ధనులమైన మనకు కూడా కష్టములకు, చింతలకు హద్దు ఉండదు. నీకు డబ్బు ఉంటే నీవు దాని రక్షణ గురించో, పెరుగుదలను గురించో ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావు. మనకు ధనం లేకపోతే ఎట్లా ధనవంతులం అవుతాము? ఏ ఉపాయంతో మనం ధనవంతులం అవుతాము అని చింతలతోనే మన శరీరము జీర్ణించిపోతున్నది. నీవు నిర్ధనుడు అయిపోతావేమో అనే చింత నీకు ఉండవచ్చును. ఎట్లా ధనవంతుడిని కావాలనే చింత నాకున్నది. ధనం ఉన్నా సహించలేము, లేకపోయినా సహించలేము. దానికి దూరంగా ఉన్న ఎలాంటి స్వేచ్ఛ లేదు. ధనమునకు విహార భూమి అదృష్టము. ఎవరి అదృష్టం ప్రకారం వారితో ఎట్లా ధనం ప్రవర్తిస్తుంది? ఆ అదృష్టాన్ని లిఖించేవాడు ఈశ్వరుడే. జీవుని యొక్క సుకృతము, పూర్వజన్మ కర్మ ఫలములను బట్టి వారి వారి అదృష్టమును వ్రాయబడి ఉంటుంది. ఆ లిఖిత అంశమును కార్యరూపంలో పెట్టడానికి అర్థము కర్మఫలాన్ని బట్టి ఇస్తుంది. ధనము ఎప్పుడు చంచలమైనది, ఎప్పుడూ ఒక చోట ఉండదు. ధనము పోలేని చోటు ఉండదు. దానికి సిగ్గు కూడా కొంచెమైనా లేదు. అందువలన చాకలినైనా చండాలునైనా అది కౌగిలించుకుంటుంది. ధనమునకు హృదయం కూడా లేదు. ఒకరిని సర్వనాశనం చేస్తుంది, మరొకరికి సుఖాన్ని ఇస్తుంది, మళ్ళీ అతనిని నాశనం చేస్తుంది, మూడో వాణిని సంతృప్తిని చేస్తుంది. ఈ సామాన్య అర్థమున కన్నా భిన్నమైన అర్థం మరొకటి లేదు. మరొకటి
సారీ. ఈ సామాన్యార్థము కన్నా భిన్నమైన అర్థం మరొకటి ఉన్నది. దేనికి సాటి అయినది లేదో, దేనిని పొందిన తర్వాత పొందవలసింది మరేది ఉండదో అదే పరమార్థము. మోక్షాన్ని సంపాదించడానికి సాధువులైన వారు జగత్తులోని అర్థాన్ని వదిలిపెట్టి పరమార్థ ప్రాప్తి కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ పరమార్థమే ప్రపంచంలోని సారభూతమైన వస్తువు. అది నాశము లేనిది. అనంతమైన ఫలము కలది. ఐహికమైన ధర్మము, అర్థములు జీవితాంతమున నశించిపోతాయి. కానీ పరమార్థము నశించిపోదు. అది ఆత్మతో పాటు వెళ్తుంది. ఎవరి కోరికలు, భావనలు ఎట్లా ఉంటాయో వారికి సిద్ధి కూడా అట్లాంటిదే లభిస్తుంది. ఆకాంక్ష లేనిదే ఏ కార్యములోనూ అది ప్రవేశించదు. అయినా ఆ కార్యంలో లభించే సిద్ధి కూడా అతనికి అదృష్టానికి పొసగదు. మానవుడు ఏ పని చేసినా శుభాశుభములను ఆశించకుండా చేయడు. ధార్మికుడు ముక్తిని ఆశించి ధర్మానుష్ఠానం చేస్తాడు. ధనము ఆశించే దొంగతనం చేస్తాడు. హ్మ్. మానవుడు ఏ పని చేసినా శుభాశుభములను ఆశించకుండా చేయడు. ధార్మికుడు ముక్తిని ఆశించి ధర్మానుష్ఠానం చేస్తాడు. ఏ దొంగ దొంగతనం చే దొంగతనం చేస్తాడు. పుత్రుడు కావాలనే కోరికతో వధువు వ్రతములు చేస్తుంది. ఈ విధంగా ప్రతి దానికి మూలము కోరికయే. కోరిక లేకుండా కార్యారంభము జరగదు. కార్యము లేకుండా ప్రపంచము నడవదు. ప్రపంచం లేకుండా నడిస్తే సృష్టికర్త యొక్క ఆశయం నెరవేరదు. కర్మానుష్ఠానం చేయాలి తప్ప ఫలమును కోరుకొనడం అనుచితమని కొందరంటారు. కానీ అన్ని పనులకు ఫలమును ఆశించటం అది ఈశ్వరుని ఇచ్ఛ. శ్రమపడి ధనమును సంపాదించడం ఆయన కోరికే. పనిలోని గుణములను విచారణ చేయాలి. అలాంటి విచారణ చేయడానికి వివేకము యొక్క సహాయము తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి మనిషిలోనూ వివేకము ఇంతో అంతో తప్పక ఉంటుంది. ఆ వివేక బలం వల్లనే చేసే పనిలోని గుణములు మనిషి మనసులో కలుగుతాయి. చేసే పనిలోని మంచి చెడు ఫలితములను మనుషుడు తెలుసుకున్న తర్వాత ఆ పని చెయ్యడు. చేసే పని యొక్క దుష్ఫలితాన్ని తెలిసి కూడా కొంతమంది దానిని చేస్తూనే ఉంటారు. అది కేవలం వారి హృదయ దౌర్బల్యం మాత్రమే. సకామ కర్మ వల్ల స్వర్గం లభిస్తుందని, నిష్కామ కర్మ వల్ల మోక్షం లభిస్తుందని ఇప్పుడు అందరికీ తెలిసింది. అన్ని పనులకు ఈ మంచో చెడో ఫలం ఉండనే ఉంటుంది. అలాంటి ఫలం ఉన్నప్పుడు దానిని తప్పక అనుభవించవలసిందే. మనుష్యుడు స్వ అధీనుడని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా అనుకోవడం పొరపాటు. ఒకవేళ మనుష్యుడు అధీనుడైతే ఆయన కోరికలు ఎందుకు సఫలం కావు? ఒకవేళ అధీనుడైతే తన ఇష్టానుసారం పనులను ఎందుకు చేసుకోలేడు? మనుషులలో వాసనలు ఉన్నప్పటికీ వారిలో పనులు పూర్తి చేయగలిగే శక్తి ఎందుకు లేదు? మనుషుల ఈ దుర్దశకు కారణం ఏమిటి? మనము మన ప్రాణములు పొమ్మని చెప్పడం లేదు. అయినా అవి ఎందుకు పోతున్నాయి? మన ఆజ్ఞలను ఆక్షేపించవని చెప్పిన మనవి విననివి అయినట్టివి మనకన్నా బలవత్తరమైనవి కావా? కనుక ఈ దుఃఖమయ సంసారంలో మనము మన ఇచ్ఛానుసారం లేము. మనం పోదలుచుకున్నా పోలేము. మన శరీరంలో శరీర రక్ష కోసం అన్ని పనులు చేసే వారి మీద మనకు అధికారం లేదు. బుద్ధి యొక్క పనుల మీద కానీ, శారీరక కార్యముల మీద కానీ, రక్త సంబంధ విషయముల మీద కానీ, ఇతర పనుల మీద కానీ మనకు నువ్వు గింజంతైన అధికారం లేదు. అప్పుడు మనము అధీనులము ఎట్లా అవుతాము? కొద్దిగా ఆలోచిస్తే మన శరీరంలో మనకంటే శక్తిమంతులు ఎవరో ఉన్నారని, మనుషులంతా ఆయన అధికారంలోనే సంపూర్ణంగా ఉన్నారని తెలుస్తుంది. మనుషుని శక్తి ఇచ్ఛాపూర్వకంగానైనా లేదా అనిచ్ఛాపూర్వకంగానైనా ఆ గొప్ప శక్తి అధీనంలో ఉన్నది. కనుక మనం కాదు. మనం ఆయనను గుర్తించలేము. అందువలన మనను గుర్తించలేకపోయాము. తనను తాను గుర్తించిన వాడు భగవంతుడెవడో, సంసారమేమిటో అనే విషయాలను గురించి కూడా చక్కగా
తెలుసుకుంటాడు. సంసార ఒక సంసార ఒక సంసారం ఒక వృక్షం లాంటిది. ఆశ దాని పువ్వు, దుఃఖము దాని ఫలము, భోగము దాని ఆకులు, ముసలితనము దాని కుసుమములు, కోరిక దాని కొమ్మ, పరబ్రహ్మయే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి నిమిత్త కారణం. ఆ బ్రహ్మ తప్ప మరెవరు ఈ కల్పనలను చేయలేరు. అగ్ని నుండి పుట్టిన దాహక శక్తి అగ్నియే అయినట్లు బ్రహ్మ నుంచి ఉత్పన్నమైన ఈ జగత్తు కూడా బ్రహ్మ పదార్థమే. వాస్తవానికి సంసారము లేదా జగత్తు ఏదీ లేదు. అన్నీ కేవలం బ్రహ్మమే. అంధకారము పోగానే ఈ ది దృశ్య జగత్తు దృష్టి గోచరమైనట్లు ఆ వస్తువు క్షీణించగానే అసలైన వస్తువు ఏదో అదే నిర్మల రూపంలో ప్రవేశిస్తుంది. జై సాయి మాస్టర్.